గుడ్ మార్నింగ్. ఈ రోజుల్లో ప్రతిపక్షాలు నానా యాగి చేస్తున్న సర్ ప్రక్రియ గురించి ఏంటో తెలుసుకుందాం. భారతదేశం వంటి పెద్ద దేశంలో కోట్ల మంది ఓటర్ల రికార్డులు ఎలా ఖచ్చితంగా ఉంటాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లేదా సర్ గురించి తెలుసుకోబోతున్నాం. మన ఓటింగ్ వ్యవస్థ యొక్క సమగ్రతను కాపాడడానికి భారత ఎన్నికల సంఘం ఈ క్రమబద్ధమైన ప్రక్రియను చేపడుతుంది. మీరు కొత్త ఓటరు అయినా లేదా ఇప్పటికే ఓటు హక్కు ఉన్నవారైనా మీ పౌర బాధ్యతగా సర్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. సర్ అంటే ఏమిటి? ఇది ఎందుకు అవసరం? సరళంగా చెప్పాలంటే ఓటర్ల జాబితాను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడానికి మరియు ధృవీకరించడానికి చేసే ఒక కాలానుగుణ ప్రక్రియే ఈ సర్. ఇది ఎందుకు అవసరం? ఎందుకంటే జనాభా ఎప్పుడు మారుతూ ఉంటుంది. ప్రజలు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వలస వెళ్తుంటారు. కొందరు మరణిస్తారు మరియు ప్రతిరోజు కొత్త యువతీ యువకులు 18 ఏళ్ళు పూర్తి చేసుకొని ఓటు హక్కుకు అర్హులవుతారు. ఇలాంటి క్రమబద్ధమైన సవరణ లేకపోతే ఓటర్ల జాబితాలో తప్పులు, డూప్లికేట్ పేర్లు మరియు దొంగ ఓట్లు పెరిగిపోయి ఎన్నికల పారదర్శకత దెబ్బతింటుంది. ఈ సర్ యొక్క ప్రధాన లక్ష్యాలు ఏంటంటే కొత్త నమోదు, తప్పుల తొలగింపు. ఎన్నికల సంఘం సర్ ద్వారా కొన్ని స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుంది. ప్రతి ఇంటికి వెళ్ళి ఓటర్ల వివరాలను ఫిజికల్గా తనిఖీ చేస్తుంది. గత సవరణ తర్వాత ఓటు హక్కు అర్హత పొందిన వారిని ఓటర్లుగా నమోదు చేస్తుంది. మరణించిన వారి పేర్లను లేదా ఇతర ప్రాంతాలకు మారిన వారి వివరాలను జాబితా నుండి తొలగిస్తుంది. పేర్లు, చిరునామాలు లేదా ఫోటోలలో ఉన్న తప్పులను సరిదిద్దుతుంది. ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. మొదటి దశ, ఎన్నికల సంఘం ప్రతి నియోజకవర్గానికి ఒక నిర్దిష్ట సవరణ కాలాన్ని ప్రకటిస్తుంది. రెండవది, ఓటర్ల జాబితా యొక్క ముసాయిదాను పోలింగ్ కేంద్రాల్లో మరియు ఆన్లైన్ పోర్టల్లో ప్రజల పరిశీలన కోసం ఉంచుతుంది. మూడో దశలో ఇంటింటి తనిఖీ. ఇదే ముఖ్యమైనది. ముమ్మర భాగం బూత్ స్థాయి అధికారులు ప్రతి ఇంటిని సందర్శించి ఓటర్ల జాబితాను తనిఖీ చేస్తారు. నాలుగో దశలో దరఖాస్తులు. పౌరులు తమ అవసరాలకు తగ్గట్టుగా ఫారంలను నింపి సమర్పించాలి. కొత్త ఓటు నమోదుకు ఫామ్ 6, తొలగింపుల కోసం ఫామ్ 7 మరియు సవరణల కోసం ఫామ్ 8 వాడాలి. అధికారులు మీరు సమర్పించిన దరఖాస్తులను, పత్రాలను మరియు మీ ఇంటి వద్ద సందర్శించి వివరాలతో సరిపోల్చుతారు. చివరి దశలో అన్ని విచారణలు పూర్తయిన తర్వాత అప్డేట్ చేసిన తుది ఓటర్ల జాబితాను ప్రజలకు అందుబాటులోకి తెస్తారు. ఎన్నికల పారదర్శకతకు కలిగే ప్రయోజనాలు. ఈ సర్ నిర్వహించడం వల్ల కలిగే ప్రయోజనాలు చాలా పెద్దవి. ఇది ప్రజాస్వామ్య ప్రక్రియపై, ఎన్నికలపై ప్రజల నమ్మకాన్ని పెంచుతుంది మరియు దొంగ ఓట్లు, రిగ్గింగ్ వంటి అక్రమాలకు తావు లేకుండా చేస్తుంది. అంతేకాకుండా సరైన ఓటర్ల సంఖ్య తెలియడం వల్ల ఎన్నికల అధికారులు పోలింగ్ కేంద్రాలను మరియు సిబ్బందిని మెరుగ్గా కేటాయించడానికి వీలవుతుంది. ప్రతి అర్హత కలిగిన ఓటరుకు తన ఓటు హక్కును న్యాయంగా వినియోగించుకునేలా చేయడమే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లక్ష్యం. ఇది ప్రజాస్వామ్య హక్కును బలోపేతం చేస్తుంది. ఈరోజే అధికారిక ఓటర్ పోర్టల్లో మీ పేరును నమోదు చేసుకోండి.